హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు స్టార్టింగ్లోనే 50,000 రూపీస్ శాలరీ అనేది పే చేస్తారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా లేవు. ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తారు. చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు పర్మనెంట్ జాబ్ అయితే కొట్టొచ్చు. 14th ఆగస్ట్ లోపు మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. సో నా యొక్క ఎఫర్ట్స్కైనా మీరు తప్పనిసరిగా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్, ఈ యొక్క వెబ్సైట్ నుంచి నేను మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ నుంచి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ సబ్మిషన్ చేయాలి. ఎలా అప్లై చేయాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. సో మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అమ్మాయిలకి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీజు అయితే లేదు. సో కాబట్టి మీరు మాత్రం మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు, 10th జూలై 2025. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇవన్నీ కూడా రెగ్యులర్ పోస్ట్ అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీకు వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది టెంపరీ కాంట్రాక్ట్ అలా కాకుండా మీకు ముందుగానే చెప్తున్నాను, అన్నీ కూడా పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారంటే జూనియర్ అసిస్టెంట్తో పాటు జూనియర్ టెక్నీషియన్స్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అని చెప్పేసి సో ఇలా వివిధ రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీకు సెంట్రల్ గవర్నమెంట్ 7th CPC పే లెవెల్ 3 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే జాబ్లో చేరగానే 50,000 వరకు కూడా స్టార్టింగ్ సాలరీ వస్తుంది. ఇందులోనే మీకు DA, HRA, TA ఇలా చాలా రకాల అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ అన్ని క్యాస్ట్ల వారికి దాదాపుగా వేకెన్సీస్ కేటాయించారు. అండ్ జనరల్ కేటగిరీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క పోస్టులకి సంబంధించి మీరు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడగట్లేదు, ఇక్కడ గమనించండి. కంప్యూటర్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, డిగ్రీ పాస్ అయి ఉండి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి మ్యాక్సిమం జనరల్ అభ్యర్థులు అయితే 27 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మీకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అయితే అవుతాయి. సో ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా మనము ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం, అంటే ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ కాలేదు. 14th జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ మొబైల్లో కావాలని చెప్పేసి సో డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేసి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ నైట్ 8 PM వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఆన్లైన్లో. సో ఈ విధంగా మనకి ఇక్కడ కంప్లీట్ షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి చూడండి. సో మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా. సో ఎందుకు అంటే ఎవరైతే రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారో అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగట్లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి కూడా మీకు ఏజ్ లిమిట్ అనేది ఒకే విధంగా ఇచ్చారు. ఇక్కడ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి పోస్టులకి ఏ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే మెకానికల్, డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ఇన్స్టిట్యూట్ కంప్యూటర్ సెంటర్ అని చెప్పేసి ఈ విధంగా వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. వీటికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే
ఎవరైతే డిప్లొమా అనేది చేస్తుంటారో 3 ఇయర్స్ డిప్లొమా సంబంధిత విభాగంలో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు ఐటీఐ చేసినా కూడా ఎలిజిబులే. కాకపోతే ఇక్కడ ఐటీఐ వాళ్ళకి మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. డిప్లొమా వాళ్ళకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇక పోస్టుల వారిగా ఇక ఎలిజిబుల్ స్ట్రీమ్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. బీఎస్సీ డిగ్రీ వాళ్ళకి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి, గమనించాలి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ అనేవి తక్కువగా అనుకోవద్దు. కొన్ని నోటిఫికేషన్స్లో 1-2 పోస్టులు ఉంటాయి, కానీ ఇందులో మనకి పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి వరుసగా ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా 1 పోస్ట్ అవ్వచ్చు, 2 పోస్టులు అవ్వచ్చు, ఇలా వరుసగా నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సాధించాలి అంటే వితిన్ 6 మంత్స్ పీరియడ్లోనే సాధించవచ్చు. అది ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఏంటి అంటే మీరు సిలబస్ అనేది కామన్గా ఉంటుంది. ఆ యొక్క సిలబస్ అనేది మీరు తరోగా ఒక 2-3 మంత్స్ గట్టిగా ప్రిపేర్ అయితే సో మీరు వరుసగా నోటిఫికేషన్స్కి అప్లై చేసుకుంటూ ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయితే మాత్రం డెఫినెట్గా వితిన్ 6 మంత్స్లోనే మీరు ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో సెటిల్ అయితే అవ్వచ్చు అనమాట. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అదే ఫాలో అయ్యారు అండ్ సెలెక్ట్ కూడా అయ్యారు. మీకు రీసెంట్లీగా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి మన టెలిగ్రామ్లో సెలెక్టెడ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఎంతమందికి జాబ్స్ వచ్చాయో కూడా మీకు అక్కడ తెలుస్తుంది. సో నేను ఏదో ఊరికే చెప్పట్లేదు. సో మీకు అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసి తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరు ఎంత ఫీజు కట్టాలి అంటే అమ్మాయిలందరికీ ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీజు లేదు, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కూడా ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మనకి లింక్ అనేది ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే సెలక్షన్ ఎలా చేస్తారంటే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. నార్మల్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఈ యొక్క టాపిక్స్ మీదనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 0.25 మార్క్స్ అనేవి ప్రతి రాంగ్ ఆన్సర్కి అయితే డిడక్ట్ అయితే చేస్తారు. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్కి అయితే జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి మీరు ప్రీవియస్ నోటిఫికేషన్స్ కొన్ని సంస్థలకి సంబంధించి చెక్ చేయండి. ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి మనకి చెన్నైలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చెన్నై నోటిఫికేషన్ మనకెందుకు బ్రో అని చెప్పేసి మీరు ఒక కామెంట్ రూపంలో తెలపచ్చు. బట్ ఇక్కడ మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద విద్యాశాఖకి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి సో ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ప్రమోషనల్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, బెనిఫిట్స్ కూడా బాగుంటాయి కాబట్టి సో మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో మీకు అన్ని లింక్స్ అనేవి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే పెడతాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.